వీడియోలో మనం డిసీజెస్ వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి కదా, సో ఆ వ్యాధుల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో చాలా ముఖ్యమైనటువంటి వర్డ్స్, వీటన్నిటి గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. రైట్, చాలామంది మనం చూస్తుంటాం పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. సో పక్షవాతంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పక్షవాతంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారు? ట్రై చేయడం, అందరూ చాట్ చేయండి. పక్షవాతంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మనకు చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా, పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి పక్షవాతంను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తూ ఉంటాం? పక్షవాతం. అందరూ చాట్ చేయండి. సో మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్. పక్షవాతంను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అందరూ చాట్ చేయండి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా చాట్ చేయండి. మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. పెరాలసిస్ అంటుంటాం, ఇంకా రుమటిజం అని కూడా అంటాం. చూడండి, పక్షవాతంను పెరాలసిస్ అంటాము, ఇంకా రుమటిజం అని కూడా అంటుంటాం. పక్షవాతంను పెరాలసిస్ అంటాం, ఇంకా రుమటిజం అని కూడా అంటాం. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే రక్తహీనత అంటుంటాం మనం. రక్తహీనతను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రక్తహీనతను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో వ్యాధుల గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ క్లాస్లో. రక్తహీనత అంటున్నాం కదా, రక్తహీనతను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తూ ఉంటాం? రక్తహీనతను ఎనీమియా అంటాం. చూడండి, రక్తహీనతను ఎనీమియా అంటాం. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. సో అట్లాగే మనం కొన్ని సందర్భాలు ఏంటంటే తుమ్ముతూ ఉంటాం. సో తుమ్ముటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తుమ్ముట. ట్రై చేయండి. తుమ్ముటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మనం తుమ్ముతూ ఉంటాం కదా, తుమ్ముటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తుమ్ముటను ఏమంటాం మనం? స్నీజ్ అంటాం. చూడండి, ఓకే, తుమ్ముటను. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. తుమ్ముటను స్నీజ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. స్నీజ్ అంటాం. సో అట్లాగే చాలామంది ఆడవారికి మనం చూస్తున్నాం గర్భాస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి గర్భాస్రావంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? గర్భాస్రావంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ట్రై చేయండి. గర్భాస్రావం. ఆడవారికి గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది కదా, సో గర్భస్రావంను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అబార్షన్ అంటాం. ఓకే, రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అబార్షన్. అంటాం. ఓకే, సో అట్లాగే చాలామంది ఏంటంటే, సో వారు ఏమి తినకున్నా సరే లావుగా అయిపోతుంటారు. చాలామంది పిల్లలను చూస్తుంటాం మనం, చాలా లావుగా అయిపోతుంటారు. సో అట్లాగా లావు అవుటను ఇది కూడా ఒక వ్యాధి అనమాట.
లావు అవుటను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? లావు, లావుగా అవుతా అంటారు. లావుగా అవుటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. లావు అవుట. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. లావు అవుటను ఒబేసిటీ అంటాం. ఓకే, ఒబేసిటీ. ఒబేసిటీ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే పుట్టకొరుకు అంటుంటాం, లేకపోతే క్యాన్సర్ అంటుంటాం. క్యాన్సర్ను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? క్యాన్సర్. క్యాన్సర్ను ఇంగ్లీష్లో మనం క్యాన్సర్ అనే అంటాం. ఓకే, క్యాన్సర్ను క్యాన్సర్ అని చెప్పేస్తాం. తెలుగులో అయితే మామూలుగా పుట్టకొరుకు అని దాని యొక్క మీనింగ్ అనమాట. సో మనం ఇంగ్లీష్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం క్యాన్సర్ అని. సో రైట్. అట్లాగే మనకు చర్మ రోగాలు చూస్తూ ఉంటాం మనం. చాలామందికి చర్మం పైన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో చర్మ రోగంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చర్మ రోగం. ట్రై చేయండి. చర్మ రోగంను. రైట్, నాగభూషణం సార్ ఓకే రైట్ అండి. ఇది ట్రై చేయండి, అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. చర్మ రోగం. చర్మ రోగంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తప్పైనా పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది చాట్ చేయండి. సో ఇక్కడ ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే అందరూ కూడా నేర్చుకునే వాళ్ళే ఉంటారు. చర్మ రోగంను ఏమని చెప్తాం? నాగభూషణం సార్ ఓకే. చర్మ రోగంను యావ్స్ అంటాం. ఓకే, చర్మ రోగంను యావ్స్ అంటాం. చూడండి, గుర్తుపెట్టుకోండి, తెలియకపోతే యావ్స్ అంటాం. ఓకే, సో అట్లాగే గడ్డలు అవుతూ ఉంటాయి మనకు. సో అటువంటి గడ్డను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చాలామంది మనం చూస్తున్నాం కదా, గడ్డలు అవుతూ ఉంటాయి. గడ్డను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మన బాడీలో చాలా చోట్ల గడ్డలు అవుతూ ఉంటాయి. సో గడ్డను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. గడ్డను ఎలా చెప్తాం? నాగభూషణం సార్ ఓకే. గడ్డను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే ట్యూమర్ అంటాం. చూడండి, ట్యూమర్. గడ్డను ట్యూమర్ అని చెప్పేసేయండి. గడ్డను ట్యూమర్ అంటాం. సో అట్లాగే మనకు కొన్ని కొన్ని చోట్ల గాయాలు అవుతూ ఉంటాయి. గాయంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? గాయం. మనకు గాయాలు అనేటివి అవుతూ ఉంటాయి కదా, సో గాయంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. గాయంను ఎలా చెప్తూ ఉంటాం? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. సూపర్, రైట్ ఆన్సర్. గాయం ఏమంటాం మనం? వుండ్ అంటాం. గాయంను వుండ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు చాలాసార్లు మనం చూస్తుంటాం, తలకాయ అనేది తిరుగుతూ ఉంటుంది, తల తిప్పుతూ ఉంటుంది మనకు. సో తల తిప్పుటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తల తిప్పుట. తల అనేది తిరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటాం. తల తిప్పుటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. తల తిప్పుటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. తల తిప్పుటను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? నాగభూషణం సార్ ఓకే. తల తిప్పుటను మనం ఏమని చెప్తామంటే గిడ్డీనెస్ అంటాం. ఓకే, తల తిప్పుటను గిడ్డీనెస్.
తల తిప్పుటను గిడ్డినెస్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు జలుబు చేస్తూ ఉంటుంది. జలుబును, ఇది కూడా మనకు వ్యాధి అనమాట. జలుబును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ఏదైనా వర్షానికి తడిచినప్పుడు జలుబు చేస్తుంది కదా మనకు, జలుబును ఏ విధంగా చెప్తాం? అందరికీ తెలుసు కదా జలుబును ఎలా చెప్తూ ఉంటాం మనం. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో ఎందుకు చాట్ చేయమని అంటే, మీరు ఏదైనా తప్పు చేసినా కూడా మీకు నేను చెప్పినప్పుడు అది కరెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మరి మీరు ఎక్కడైనా బయట మాట్లాడేటప్పుడు అది మీకు మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. అందుకే అందరూ చాట్ చేయండి. జలుబును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ముక్కు పరిచయం అన్నప్పుడు కొరియాజా అని చెప్పేసేయండి. ముక్కు పరిచయంను కొరియాజా అంటాం. జలుబు అంటే కోల్డ్, లేకపోతే కొరియాజన ఏదైనా చెప్పుకోండి. చాయిస్ వర్డ్స్ సిచ్యువేషన్ బట్టి చెప్పేసేయండి. రైట్. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. చలి జ్వరం వస్తుంది మనకు. చలి జ్వరంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చలి జ్వరం. చలి జ్వరంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. చలి జ్వరం. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. చలి జ్వరంను ఎలా చెప్తాం మనం? మలేరియా అంటాం. ఓకే, చలి జ్వరంను మలేరియా అని చెప్పేసేయండి, సరిపోతుంది. చలి జ్వరంను మలేరియా అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు ఏదన్నా డైజెషన్ అవ్వనప్పుడు కానీ, లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో విరేచనాలు జరుగుతూ ఉంటాయి. విరేచనాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? విరేచనాలు. ట్రై చేయండి. విరేచనాలు. ట్రై చేయండి. విరేచనాలు. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. విరేచనాలను ఎలా చెప్తాం మనం? మోషన్స్ అంటాము. మోషన్స్. విరేచనాలను మోషన్స్ అని చెప్పేసేయండి. సో అట్లాగే విరేచనాలను అయితే మోషన్స్ అన్నాం. కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు రక్త విరేచనాలు వస్తూ ఉంటాయి. రక్త విరేచనాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రక్త విరేచనాలు. విరేచనాలు అయితే మోషన్స్ అన్నాం. విరేచనాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రక్త విరేచనాలు. రక్త విరేచనాలను ఎలా చెప్తాం? రక్త విరేచనాలను మనం ఇంగ్లీష్లో డీసెంటరీ అంటాం. చూడండి, ఓకే, విరేచనాలను మోషన్స్ అంటాము, రక్త విరేచనాలను డీసెంటరీ అంటాం. డీసెంటరీ అని చెప్పేసేయడమ్మా. సో అట్లాగే మనకు కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే సో వామిటింగ్ అవుతుంది. సో వాంతిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాంతి. ట్రై చేయండి. వాంతిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాంతిని ఓమిట్ అంటాం. ఓకే, ఓమిట్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్, నాగభూషణం సార్ రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మనకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది కదా, టైఫాయిడ్ జ్వరంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? టైఫాయిడ్ జ్వరం. టైఫాయిడ్ జ్వరంను టైఫాయిడ్ అంటాం. ఓకే, టైఫాయిడ్ జ్వరంను టైఫాయిడ్ అని చెప్పేసేయండి. టైఫాయిడ్. సో అట్లాగే కొంతమందికి మనం చూస్తున్నాం కదా, చక్కెర వ్యాధి అనేది ఉంటుందన్నమాట. చక్కెర వ్యాధిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చక్కెర వ్యాధి. చక్కెర వ్యాధిని ఎలా చెప్తాం?
ట్రై చేయండి. రైట్ నాగభూషణం సార్. ఓకే. చక్కెర వ్యాధిని మనం డయాబెటీస్ అంటాం. చాలామంది చూస్తున్నాం మనం డయాబెటీస్ అని చెప్పి అంటూ ఉంటాం. డయాబెటీస్. సో అట్లాగే మనకు చాలామందికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎముకలు విరుగుతూ ఉంటాయి. ఎముకలు విరగడంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఎముకలు విరగడం. ఎముకలు విరగడం. ట్రై చేయండి. ఎముకలు విరగడంను ఎలా చెప్తాం? ఎముకలు విరగడంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్. రైట్ ఆన్సర్. ఎముకలు విరగడంను ఫ్రాక్చర్ అంటాం. ఓకే, ఫ్రాక్చర్. ఎముకలు విరగడంను ఫ్రాక్చర్ అని చెప్పేసేయండి. రైట్. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. రక్తపోటు అంటుంటాం మనం. రక్తపోటును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రక్తపోటు. ట్రై చేయండి. రక్తపోటును ఎలా చెప్తూ ఉంటాం? రైట్, సూపర్ నాగభూషణం సార్. రైట్ ఆన్సర్. రక్తపోటును ఏమంటాం మనం? బ్లడ్ ప్రెజర్. ఓకే, రక్తపోటును బ్లడ్ ప్రెజర్ అని చెప్పేసేయడమ్మా. బ్లడ్ ప్రెజర్. ఓకే, రైట్. సో అట్లాగే చాలామందికి చూస్తుంటాం మనం తామర అనేది ఉంటుంది. సో తామరను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తామర. తామరను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తామర. ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి వ్యాధులు అనమాట. రైట్, సూపర్ నాగభూషణం సార్. రైట్ ఆన్సర్. రింగ్ వామ్ అంటాం. ఓకే, తామరను రింగ్ వామ్ అని చెప్పేసేయడమ్మా సరిపోతుంది. రింగ్ వామ్. రైట్. సో అట్లాగే చలి జ్వరం ఉంటుంది. చలి జ్వరంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చలి జ్వరం. చలి జ్వరంను ఏమంటాం? మలేరియా అంటాము. ఇంకా ఇంకో విధంగా కూడా పిలుస్తుంటాం మనం. ఎగ్యూ అని కూడా అంటాం. చూడమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎగ్యూ. ఓకే, మలేరియా అంటాము. సో ఎగ్యూ అని కూడా చెప్పేసుకోండి సరిపోతుంది. చలి జ్వరంను మలేరియా. ఓకే, ఎగ్యూ. ఎగ్యూ అంటాం. సో మలేరియా అని కూడా అంటూ ఉంటాము. సో అట్లాగే మనకు ఆవలింతలు అనేవి రావడం జరుగుతుంది. ఆవలింతను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. ఆవలింత. ఆవలింతను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? యానింగ్ అంటాం. చూడమ్మా. రైట్, సూపర్ నాగభూషణం సార్. రైట్ ఆన్సర్. యానింగ్. ఓకే. సో అట్లాగే చలిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చలి. చలిని ఎలా చెప్తాం? ట్రై చేయండి. చలిని ఎలా చెప్తూ ఉంటాం? చలి. చలిని చిల్ అంటూ ఉంటాం. ఓకే. సో అట్లాగే మనం కొన్నిసార్లు ఏంటంటే ఊస్తూ ఉంటాం, ఉమ్ముతూ ఉంటాం కదా. సో ఉమ్మి వేయడంను ఏమని చెప్తాం?
ఉమ్మి వేయడం. ట్రై చేయండి. ఉమ్మి వేయడంను ఎలా చెప్తూ ఉంటాం? ఉమ్మి వేయడం. ఉమ్మి వేయడంను ఎలా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్ స్ప్లిట్. ఓకే, ఉమ్మి వేయడంను స్ప్లిట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఉమ్మి వేయడంను స్ప్లిట్ అంటాం. సో అట్లాగే మనకు కొన్నిసార్లు ఏంటంటే చేతులు కాళ్ళు బెనుకుతూ ఉంటాయి. సో అటువంటి బెనుకును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? బెనుకు. బెనుకు. మనకు చేతులు కాళ్ళు బెనుకుతూ ఉంటాయి కదా, బెనుకుడంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? చేతులు కాళ్ళు బెనుకుతూ ఉంటాయి. సో బెనకడంను ఎలా చెప్తూ ఉంటాం? ట్రై చేయండి, అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో చాలా ముఖ్యమైన వర్డ్స్ ఇవి. సో మనం సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి ఇవి. సో ఇవి తెలియకపోతే చాలా ఇబ్బంది పడతాం సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు. బెనుకును ఏమంటాం? స్ప్రెయిన్ అంటాం. స్ప్రెయిన్ అంటాం. ఓకే, సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. చాలా మందిని చూస్తుంటాం, సో నిద్ర లేకుండా ఉంటారు, వారికి నిద్ర రాకుండా ఉంటుంది. సో అటువంటిది కూడా వ్యాధి అనమాట. నిద్ర లేకపోవడం ఏమంటామంటే నిద్రలేమి. నిద్ర లేకపోవడం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నిద్రలేమి. నిద్రలేమి. ట్రై చేయండి. నిద్రలేమిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఇన్స్నోమియా అంటాం. చూడండి, ఇన్స్నోమియా. ఇన్స్నోమియా. సో అట్లాగే పిచ్చెక్కిన అంటుంటాం మనం. పిచ్చెక్కిన దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పిచ్చెక్కిన. పిచ్చి పట్టినట్టు చేస్తుంటారు కదా, సో అటువంటి పదంను ఎలా చెప్తాం? లూనసీ అంటాం. చూడండి, పిచ్చి పట్టడంలో లూనసీ. సో అట్లాగే మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే గాయాలయ్యి పుండులాగా అవుతుంది, తర్వాత మానిపోయేటప్పుడు ఏంటంటే చీము అనేది రావడం జరుగుతుంది. సో చీమును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చీము. చీమును పస్ అంటాం. చూడండి, చీమును పస్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు ముఖం పైన మొటిమల నెట్ రావడం జరుగుతుంది. మొటిమను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మొటిమ. మొటిమను ఎలా చెప్తూ ఉంటాం? పింపుల్ అంటాం కదా, పింపుల్. పింపుల్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకి ఎక్కడన్నా నొప్పి వస్తూ ఉంటుంది, నొప్పిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? నొప్పి. నొప్పిని ఏక్ అంటాం. చూడండి, నొప్పిని ఏక్ అని చెప్పేసేయండి. సో అట్లాగే తలనొప్పి అనేది రావడం జరుగుతుంది మనకు. తలనొప్పిని ఎలా చెప్తూ ఉంటాం? తలనొప్పి. తలనొప్పిని ఎలా చెప్తాం? తలనొప్పిని హెడేక్ అంటాము. సో అట్లాగే కడుపు నొప్పిని ఎలా చెప్తాం? కడుపు నొప్పి. నడుము నొప్పిని బ్యాక్ పెయిన్ అని చెప్పేసేయండి సరిపోతుంది.
సో అట్లాగే మనకు గొంతు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో గొంతు నొప్పిని ఎలా చెప్తూ ఉంటాం? గొంతు నొప్పి. గొంతు నొప్పిని ఎలా చెప్తూ ఉంటాం? సోర్ థ్రోట్ అంటాం చూడమ్మా. సోర్ థ్రోట్. గొంతు నొప్పిని సోర్ థ్రోట్ అని చెప్పేసేయండి. సో అట్లాగే ఛాతీ నొప్పి ఉంటుంది. ఛాతీ నొప్పిని ఎలా చెప్తాం? ఛాతీ నొప్పి. చెస్ట్ పెయిన్. ఛాతీ నొప్పిని చెస్ట్ పెయిన్. సో అట్లాగే మనకు కడుపులో మంట ఉంటుంది. కడుపులో మంట రావడం జరుగుతుంది కదా. సో అట్లా కడుపులో మంట వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? కడుపులో మంట. కడుపులో మంటను ఎలా చెప్తూ ఉంటాం? ఎసిడిటీ అంటాం చూడండి. కడుపులో మంటను ఎసిడిటీ. కడుపులో మంటను ఎసిడిటీ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు దగ్గు అనేది రావడం జరుగుతుంది. దగ్గును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? దగ్గును కాఫ్ అంటాం. ఓకే, దగ్గును కాఫ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకి ఏదైనా జ్వరం వస్తుంది కదా, జ్వరంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఇవన్నీ కూడా వ్యాధులే. జ్వరంను ఎలా చెప్తూ ఉంటాం? ఫీవర్. జ్వరంను ఫీవర్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు కురుపులు అనేవి అవుతూ ఉంటాయి. సో కురుపును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? కురుపును ఎలా చెప్తాం? బాయిల్. కురుపును బాయిల్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు మూల వ్యాధి అనేది ఉంటుంది. సో మూల వ్యాధిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? మూల వ్యాధి. రైట్. నాగభూషణం సార్ ఒక సూపర్. పైల్స్ అంటాం. ఓకే, పైల్స్. మూల వ్యాధిని పైల్స్ అంటాము. సో అట్లాగే మనకు పుండు అనేది అవుతూ ఉంటుంది. సో పుండును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పుండును ఎలా చెప్తాం? సోర్ అంటాం చూడండి. పుండును సోర్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. పుండును సోర్ అంటాం. సో అట్లాగే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే హైట్ పెరగకుండా సో అట్లాగే ఉండిపోతుంటారు. సో అట్లాగే మనం ఎగ్జాంపుల్ జబర్దస్త్లో నరేష్ ఉన్నాడు కదా, చాలా పొట్టిగా ఉంటాడు. సో మరుగుజ్జు అంటాం. మరుగుజ్జును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మరుగుజ్జును ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డ్వార్ఫ్ అంటాం చూడండి. డ్వార్ఫ్ అని చెప్పేసానమ్మా. సో అట్లాగే మలము ఉంటుంది. మలమును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? స్టాల్ అంటాం. ఓకే, స్టాల్ అని చెప్పేసేయండి. సో అట్లాగే క్షయవ్యాధి ఉంటుంది. క్షయవ్యాధిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? క్షయవ్యాధిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కన్సప్షన్ అంటాం. ఓకే, కన్సప్షన్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు వాపు అనేది వస్తుంది. వాపును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాపు. రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. వాపును ఏమంటాం మనం? స్వెల్లింగ్. ఓకే, స్వెల్లింగ్ అంటాం. వాపును స్వెల్లింగ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు ఏదైనా తిన్న తర్వాత కానీ మనం ఎప్పుడైనా తేనుపుతూ ఉంటాం. తేనుపులను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి?
తేన్పులు, తేన్పుతూ ఉంటాం కదా, తేన్పులను ఇంగ్లీష్లో ఏమంటామంటే బెల్చింగ్ అంటాం చూడండి. బెల్చింగ్ అని చెప్పేసేయడమా సరిపోతుంది. తేన్పులను బెల్చింగ్. ఓకే. సో అట్లాగే మలబద్ధకం, మలబద్ధకంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మలబద్ధకం, మలబద్ధకంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కాన్స్టిపేషన్ అంటాం చూడండి. కాన్స్టిపేషన్, మలబద్ధకంను కాన్స్టిపేషన్ అని చెప్పేసేయండి. సో అట్లాగే రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రక్తస్రావం ఉంటుంది కదా, రక్తస్రావం జరిగినప్పుడు ఎలా చెప్తుంటాం? బ్లీడింగ్ అంటుంటాం. బ్లీడింగ్. ఓకే. మసూచి, మసూచిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మసూచి. స్మాల్ ఫాక్స్, మసూచిని స్మాల్ ఫాక్స్ అంటాం. ఓకే, రైట్. సో అట్లాగే మనకు కొన్నిసార్లు ఏంటంటే అజీర్తి అనేది, అజీర్తి అంటుంటాం. అజీర్తిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అజీర్తి, అజీర్తిని సో అరగకపోవడం అనమాట. సో అజీర్తి అంటున్నాం కదా. ఇండైజేషన్ అంటాం చూడండి. అరగకపోవడంను ఇండైజేషన్ అని చెప్పేసేయడమో సరిపోతుంది. అరగకపోవడంను ఇండైజేషన్ అంటాం. సో అట్లాగే మనకు చాలా మంది చూస్తున్నాం, గుండె జబ్బు అనేది రావడం జరుగుతుంది. గుండె జబ్బును ఎలా చెప్తూ ఉంటాం? గుండె జబ్బు, గుండె జబ్బును హార్ట్ అటాక్ అంటాం. ఓకే, హార్ట్ అటాక్ అని చెప్పేసేయండి సరిపోతుంది. గుండె జబ్బును హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే మనకు ఎండకి ఎటైనా వెళ్ళినప్పుడు ఏంటంటే వడదెబ్బలు అంటే తగులుతూ ఉంటాయి. సో వడదెబ్బను ఎక్కువ మనకు ఎండాకాలంలో వస్తుంది కదా, వడదెబ్బను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వడదెబ్బ, వడదెబ్బను ఎలా చెప్తాం? సన్ స్ట్రోక్ అంటాం చూడమ్మా. వడదెబ్బను సన్ స్ట్రోక్ అని చెప్పేసేయండి. వడదెబ్బను సన్ స్ట్రోక్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు అంటువ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో అంటువ్యాధిని చూస్తూ ఉంటాం మనం. అంటువ్యాధిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అంటువ్యాధి కంటేజియస్ అంటాం. ఓకే, అంటువ్యాధిని కంటేజియస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. కంటేజియస్. ఓకే. సో అట్లాగే మనం చాలా మందికి చూస్తుంటాం, ఒక కాలు చిన్నగా ఉండి ఒక కాలు లావుగా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం బోధకాలు అంటుంటాం. బోధకాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బోధకాలు, బోధకాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం అంటే ఎలిఫెంటాసిస్ అంటాం. ఓకే, ఎలిఫెంటాసిస్. సారీ, ఇక్కడ ఏ రాయండి, ఎలిఫెంటాసిస్. ఓకే. సో అట్లాగే కామెర్లు అనేది రావడం జరుగుతుంది. కామెర్లను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కామెర్లు, కామెర్లను మనం ఇంగ్లీష్లో జాండీస్ అంటాం చూడమ్మా. జాండీస్, కామెర్లను జాండీస్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనం చాలా మంది చూస్తుంటాం, మూర్ఛ రోగం అనేది రావడం జరుగుతుంది. మూర్ఛ రోగంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? మూర్ఛ రోగం ఎపిలెప్సీ అంటాం చూడండి. ఎపిలెప్సీ. మూర్ఛ రోగంను ఎపిలెప్సీ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనం చాలా మంది చూస్తున్నాం, దురద, ఊరికే గీరుతూ ఉంటారు కదా, దురదను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఇచ్ అంటాం చూడండి. దురదను ఇచ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. గజ్జి అంటుంటాం. సో గజ్జిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? గజ్జి.
ఎగ్జిమా అంటాం చూడండి. గజ్జిని ఎగ్జిమా అని చెప్పేసేయండి. ఓకే. సో అట్లాగే చాలామందికి ఏంటంటే ఉబ్బసం ఉంటుంది, ఆయాసపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు మాట్లాడడానికి కూడా. సో ఉబ్బసంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఉబ్బసంను ఆస్మా అంటాం చూడండి. ఆస్మా. ఉబ్బసంను ఆస్మా అని చెప్పేసేయండి. సో అట్లాగే కుష్ఠరోగం ఉండదు. కుష్ఠరోగంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కుష్ఠరోగం లెప్రసీ అంటాం చూడండి. కుష్ఠరోగంను లెప్రసీ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనకు కలరా అనేది ఉంటుంది. కలరాను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? కలరాను కలరానే అని అంటాం. విషజ్వరం అంటుంటాం. విషజ్వరంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? విషజ్వరం అనేది రావడం జరుగుతుంది. విషజ్వరంను ఎలా చెప్తుంటాం? ఫ్లూ అంటాం. విషజ్వరంను ఫ్లూ అని చెప్పేసేయండి. సో అట్లాగే ప్లేగు వ్యాధి ఉంటుంది. ప్లేగు వ్యాధిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ప్లేగు వ్యాధిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. ప్లేగు వ్యాధి. ప్లేగ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ప్లేగు వ్యాధిని ప్లేగ్. సో అట్లాగే మనకు ఎక్కిళ్ళు అనేది రావడం జరుగుతుంది. ఎక్కిళ్ళను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఎక్కిళ్ళను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? హికప్స్. ఎక్కిళ్ళను హికప్స్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకొని వారు ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకొని మన నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సో నా సెల్ నెంబర్ వచ్చేసి 7075793719. మీకు 110 బుక్స్ బ్యాగ్ యొక్క డీటెయిల్ చెప్తాను. 110 బుక్కులు వస్తాయి. సో 110 బుక్స్ బ్యాగ్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది. సో ఈ 110 బుక్స్ ప్యాక్ అనేది మొత్తం 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ అంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, అట్లాగే 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్, 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. మీరు ఒక్కసారి 110 బుక్స్ ప్యాక్ 5000 రూపీస్ పెట్టి తీసుకున్నట్లయితే ఈ కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ వస్తాయి. 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్స్ సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. 6 మంత్స్ కోర్సుకు సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. 1 ఇయర్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకసారి 110 బుక్స్ ప్యాక్ను 5000 రూపీస్ పెట్టి కొన్నట్లయితే ఈ 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో ఈ కోర్సులో ఏ కోర్సు జరుగుతూ ఉన్నా, సపోజ్ ఇప్పుడు 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ జరుగుతుంది. సో బుక్స్ మీ దగ్గరే ఉంటాయి. 21 డేస్ అయిపోయింది, మళ్ళీ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ జరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ 30 డేస్ కొనాల్సిన అవసరం లేదు మీరు. సో బుక్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. మళ్ళీ 30 డేస్ కోర్స్ కూడా వినొచ్చు మీరు. సో 45 డేస్ జరుగుతూ ఉంది, 30 డేస్ అయిపోయిన తర్వాత 45 డేస్ క్లాసెస్ కూడా జరుగుతున్నప్పుడు బుక్స్ అనేది మీ దగ్గరే ఉంటాయి. సో అట్లాగే 60 డేస్ జరుగుతుంది, బుక్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. సో ఇట్లాగా ఒక్కసారి 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే శాండిస్క్ 32 GB అంటాము. 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ ఉంటుంది పెన్ డ్రైవ్ అనేది. ఓకే, 2000 రూపీస్ ఉంటుంది. సో ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే 2-in-1 అనమాట. అంటే ఇది సి టైప్ పెన్ డ్రైవ్. సో మీ ఏ మొబైల్కైనా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల రూపకంగా ఉంటాయన్నమాట. సో ఒక ఆర్డర్ వైజ్గా, ఫోల్డర్ వైజ్గా, బేసిక్ లెవెల్ 1, బేసిక్ లెవెల్ 2, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్, హయ్యర్ ఇంగ్లీష్, ఇట్లాగా ఒక ఆర్డర్ వైజ్గా, ఫోల్డర్ వైజ్గా సెట్ చేసి ఉంటాం. సో ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం.
ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 7,000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్, మరి నేను ఈ టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 7075793719, ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనమాట. సో మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 7,000 రూపీస్ పంపింటారో ఈ 7,000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నెంబర్ 7075793719 ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్ మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది. 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేస్తాము. అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీకు పెన్ డ్రైవ్ కూడా చూపిస్తాను నేను, ఎలా ఉంటుంది పెన్ డ్రైవ్ అనేది. సో ఇదన్నమాట, ఇది సి టైప్ పెన్ డ్రైవ్. ఓకే, 2-in-1 పెన్ డ్రైవ్ అనమాట. ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే సి టైప్ కాబట్టి ఏ మొబైల్కైనా సరే ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇటువైపు మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేస్తుంటారు కదా, కార్లో అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరేంటంటే రెగ్యులర్గా క్లాస్ వినాలి, తర్వాత బుక్స్ చూసుకోవాలి ఒక 1/2 అవర్. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు పెన్ డ్రైవ్ని ఇచ్చేసుకోండి. సో ఏంటంటే మీరు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఈ పెన్ డ్రైవ్ వల్ల ఎట్లాంటి యాడ్ డిస్టర్బెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి కానీ, లేకపోతే మీరు ఏదైనా యాప్ తీసుకున్నట్లయితే యాడ్స్ వస్తూ ఉంటాయి యాప్స్ సంబంధించి కానీ. సో యాప్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ మీరు అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా లేకుండా ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే ఈ పెన్ డ్రైవ్ మీ దగ్గరే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పెన్ డ్రైవ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మీరు మొబైల్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా ఇనుకుంటూ వాకింగ్ చేయండి. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్. లేదు మీరు ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా 1 అవర్ 2 అవర్ జర్నీ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ పెన్ డ్రైవ్ని మొబైల్ కనెక్ట్ చేసుకొని వినుకుంటూ వెళ్ళండి. సో ఎట్లాంటి యాడ్స్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు మీకు. సో మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్ జర్నీ ఉంటుంది కదా, సో అట్లాంటప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసుకొని వినుకుంటారండి. సో ఈ ప్రాసెస్ మీరు ఒక 1 వీక్ చేసినట్లయితే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా యూస్ఫుల్ పెన్ డ్రైవ్ అనమాట ఇది. సో మీరు టోటల్ ప్యాక్ తీసుకోండి. ఓకేనా? ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నాకు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, 7075793719. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.